అది ఎక్కడ తగ్గిపోవాలో అక్కడ తగ్గాలన్నమాట. అదే శత్రువులు. ఇప్పుడు పులి వచ్చి దాడి చేస్తుంది. పులులు, సింహాలు దాడి చేసినప్పుడు దాడి చేస్తాయి అనే ఆ భయం ఉన్నప్పుడు తగ్గిపోవాలి. పక్కకు తప్పుకోవాలి. ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలన్నమాట. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. అది తెలిసినప్పుడు కష్టాలు కనీసం 100కి ఒక 60% అన్నా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అలా అన్నమాట. ప్రమాదాలు వస్తున్నాయి అన్నప్పుడు తగ్గిపోయి ఆ ప్రమాదం ఎందుకు వస్తుంది ఏంటి అనేది విచక్షణ జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు కొంతలో కొంత అది ఇది అనిపిస్తుంది. ఊరట అంటే బెనిఫిట్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. అది అన్నీ ఏది కూడా అన్నీ మన చేతిలోనే ఉంటవి అని అనుకోవటం పొరపాటు. దేనికైనా మనం వెళ్ళి దాన్ని పోరాడినప్పుడే గెలుస్తాము. పోరాడకుండా ఏం లేకుండా ఖాళీగా కూర్చుంటే అది ఏది గెలవలేము. మనం కర్మ చేసినప్పుడే దానికి పర్యవసానంగా ఫలితం ఏదో ఒకటి దక్కుతుంది. ఫలితం దక్కుతుందా దక్కట్లేదా అనేది అని దక్కుతుందో దక్కదో అనేది కర్మ చేసేటప్పుడు, కర్మ అంటే కర్మ సిద్ధాంతం అంటే మన బాధ్యత పని ఏదో ఒకటి అన్నమాట దైనందిన జీవితానికి. అది మన ఫలితం దక్కుతుందా దక్కట్లేదా అనేది వేరే విషయం. అది మనిషి కర్మబద్ధుడై ఉండక తప్పదు.